దక్షిణాది అభివృద్ధి పథం. దేశాభివృద్ధిలో సౌత్ స్టేట్స్ పాత్ర ముఖ్యం. జల వివాదాలను చర్చించి పరిష్కరించుకోవాలి. కేంద్ర మంత్రి అమిత్ షా. ఎంపీ సీట్ 543 వద్దే ఉంచాలి. డిలిమిటేషన్తో శిక్షించొద్దు. దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. కర్ణాటకలో సమావేశమైన దక్షిణాది ప్రాంతీయ మండలి. ఏదైతే దీనికి సంబంధించి పార్లమెంట్ సీట్లు డిలిమిటేషన్ చేసి తీరుతాం. ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించి దక్షిణాదిగా 543 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలు అంటే కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అలాగే తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల్లో ఇక్కడ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ చాలా తక్కువ మోతాదులో పెరుగుతాయి. కానీ ఇక్కడ సౌత్ నార్త్ సంబంధించినటువంటి అవి చూస్తే సౌత్ విషయానికి కూడా నార్త్ సంబంధించినటువంటి స్టేట్ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే మన దగ్గర ఒక 10 ఎంపీ సీట్లు పెరిగితే అక్కడ 200, 300, 400 సీట్లు పెరుగుతాయి. అంటే అంత పూర్తిగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు పెద్ద ఎత్తున జనాభా ఉంది కాబట్టి వాళ్ళు వేలాదిగా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఏదైనా చట్టాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ 5 రాష్ట్రాలకు సంబంధం ఉండదు. ఏదైనా పార్టీ అధికారులకు వస్తే వాళ్ళే మాట్లాడుకుని చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఆ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ విధంగా మాకు ఇబ్బంది గురి చేయదు. ఖచ్చితంగా అందరికీ సమన్యాయం ఉండాల్సిందే. సీట్లు మాత్రం పెంచడానికి అవకాశం లేదు. మాకు ఈ డిమాండ్లకు ఒప్పుకోవాల్సిందే, మమ్మల్ని శిక్షించొద్దు అంటూ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు అయితే వేడుకున్నట్టు తెలుస్తుంది. అలాగే పార్లమెంట్ సీట్ల సంఖ్యను 543 వద్ద ఉంచాలని, డిలిమిటేషన్కు 1971 జనగణను ఆధారం చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డిలిమిటేషన్పై ముక్త కంఠంతో డిమాండ్ చేశారట. పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచకుండానే ఉన్న వాటిలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపాయి. అలాగే తమ మధ్యనున్న జల వివాదాలను చర్చించి పరిష్కరించుకోవాలనే ఆ కేంద్ర సహకార హోంశాఖ మంత్రి అమిత్ షా సమర్థించినట్టు తెలుస్తోంది. తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురంలో చిన్న 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం విడి సతీశన్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పుదుచ్చేరి ఎల్జీ కైలాసనాథన్, అండమాన్ నికోబార్ ఎల్జీ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ప్రవర్ఫుల్ పటేల్, పలు రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు, డిలిమిటేషన్ బిల్లు, నీటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందట. హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాలు ఏర్పాటు చేసినట్టు ఈ సమావేశంలో ఈ రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన సమస్యలు ఉన్నా మీరు తీర్చేసుకోండి అని చెప్పేసి మాట్లాడడంతో పాటు డిలిమిటేషన్ సంబంధించి కూడా అక్కడ టాపిక్ వెళ్ళింది. డిలిమిటేషన్లో దాదాపు ఈ 5 రాష్ట్రాలు, అలాగే అండమాన్ నికోబార్, అలాగే దీనికి సంబంధించి లక్షద్వీప్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారట. వచ్చి మాట్లాడేటట్టు డిలిమిటేషన్ ద్వారా మమ్మల్ని శిక్షించొద్దు, ఆ సీట్లు మాత్రం పెంచేటువంటి అవకాశం లేదు, మేము చాలా నష్టపోతామంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగా నీట్ నుంచి మినహాయించాలి. ఈ సమావేశానికి ఉపాధ్యక్షత వహించిన తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతూ అభివృద్ధికి పెద్ద పీఠ, ఆర్థిక క్రమశిక్షణ, జనాభా నియంత్రణ విజయపథంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని, డిలిమిటేషన్తో తమ గలాన్ని కుదించొద్దని తెలిపారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు దక్కాల్సిన న్యాయమైన గౌరవప్రదమైన వాటా దక్కాల్సిందేనన్నారు. దేశాభివృద్ధికి దక్షిణాది రాష్ట్రాలు ఊతంగా ఉంటాయని, 16 ఫైనాన్స్ కమిషన్తో రాష్ట్రాల అవసరాలతో పాటు వాటి ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకొని పన్నుల ఆదాయంతో వాటా నిర్ణయించాలని సూచన చేశారట. కావేరీ నదీ జలాల వివాదం, ముల్ల పెరియార్ డ్యాం వివాదాలను ప్రస్తావించారు. అలాగే కర్ణాటకతో మౌలిక సదుపాయాల విస్తరణ అవసరాన్ని వివరించారట. అలాగే నీటికి సంబంధించి సీఎం విజయ్ మాట్లాడుతూ ఇక్కడ కావేరీ నదీ జలాల వివాదం గురించి ఒకసారి చర్చించి మాకు ఏదో ఒక ఉపశమనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా తమిళనాడు ఉన్నటువంటి ముల్ల పెరియార్ డ్యామ్కి సంబంధించి కర్ణాటకతో మాకు ఉన్నటువంటి ఆ వివాదాన్ని కూడా మాకు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ, అదేవిధంగా ఈ డిలిమిటేషన్ తీసుకొస్తే కూడా మేము చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మా నోరు నొక్కేటువంటి ఆ ప్రయత్నం చేయకూడదు, ఖచ్చితంగా మమ్మల్ని శిక్షించొద్దు అంటూ కూడా ఆ సీఎం విజయ్ కూడా మాట్లాడడం తెలుసు. అలాగే దక్షిణాది దేశంలో బలోపేతం, దక్షిణాదితో దేశం బలోపేతమట సీఎం డీకే. ఈ సమావేశంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ కర్ణాటక బలోపేతమైన దక్షిణాదిగా బలపడుతుందని, దక్షిణాదిగా బలపడితే దేశం బలోపేతం అవుతుందన్నారు. భారత అభివృద్ధితో తాము భాగస్వామ్యులమని, తమ నిధుల్లో తమ ప్రాతినిధ్యం, న్యాయమైన వాటా తమకు దక్కాల్సిందేనని, వనరుల్లో తమకు న్యాయమైన షేర్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. 5 దక్షిణాది రాష్ట్రాల్లో దేశంలో 20% జనాభా ఉన్నదని, కానీ దేశ జీడిపిలో 33% వాటా ఉన్నదని తెలిపారు. దేశ జనాభాలో 5.5% తమ రాష్ట్రంలో ఉండగా డీజీపీలో తమది 9% వాటాను వివరించారు. పన్నుల నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 4.7% నుంచి 3.6%కి 15 ఆర్థిక కమిషన్ తగ్గించాలని, తద్వారా ఈ కాలంలో
తమకు 65,000 కోట్ల నష్టం అని తెలిపారు. అదేవిధంగా తమకు ప్రకటించిన రూపాయలు 5,495 కోట్ల ప్రత్యేక నిధులు, రూపాయలు 6,000 తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరే చేయలేదని గుర్తించారట. 16వ ఫైనాన్స్ కమిషన్లో తమ రాష్ట్ర వాటా 4.131% పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ దాన్ని 4.7% పునరుద్ధరించాలని కోరారు. 1971 జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరగాలని, ఎంపీ సీట్ల సంఖ్య 543 వద్దే ఉంచాలని, అందులోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి డిలిమిటేషన్ ద్వారా కూడా ఈ దక్షిణాదిగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కావచ్చు, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. వారి యొక్క హక్కులను కావచ్చు ఆ భంగం వాటినే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే. ఈ సీట్ల ఏదైతే డిలిమిటేషన్ అనేటువంటి ఇష్యూని మీరు ఆపేయాల్సిందే అక్కడితోనే, లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి. లేకపోతే ఖచ్చితంగా నిజంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా రౌండ్ టేబుల్ సమావేశమని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు, ప్రెస్ మీట్లు పెట్టి. ఏమని అంటే దక్షిణాదిగా మీరు నిజంగా డిలిమిటేషన్ చేస్తామని చెప్పేసి ముందుకు పోతే, సరే ఖచ్చితంగా మీరు పెంచుకొని మీ సీట్లు పెరుగుతాయని చెప్పేసి మీరు ఆలోచనలో ఉన్నారు. మీ సీట్లు పెరిగితే మాకు హక్కులు, మాకు నిధులు అన్నీ కూడా తగ్గిపోతే మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తం మీరే పాలిస్తారు కాబట్టి మా 5 రాష్ట్రాలకు సపరేట్గా దేశం ఏర్పాటు చేయండి. మా 5 రాష్ట్రాలకు సపరేట్గా మా దేశాన్ని మేము నిర్మించుకోవడం, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని భారతదేశం తీసేయండి, మేము సపరేట్గా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని మా దేశాన్ని, మా 5 రాష్ట్రాలను మేమే పరిపాలించుకుంటాం, కానీ డిలిమిటేషన్ మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు అంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు కావచ్చు, అలాగే విశ్లేషకులు, మేధావులందరూ కూడా ఆ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి, అసలు ప్రభుత్వం ఇప్పటికే మొండిపడుతూ పోతా ఉంది. మరి ఖచ్చితంగా డిలిమిటేషన్ చేయాల్సింది అనేటువంటి దాంతో పోతుంది. ఎందుకంటే డిలిమిటేషన్ చేస్తే బీజేపీకి కూడా చాలా మంచి చేకూరే ఉంటుంది. ఎందుకంటే డిలిమిటేషన్ చేస్తే చాలా దాదాపు ఆ గుజరాత్ కావచ్చు, ఆ ఏరియాలో మొత్తం బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి, ఆ ఏరియాలో ఎంపీ పదవులు పెరిగితే, పార్లమెంట్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, సీట్లు పెరిగితే చట్టం చేయాలన్నా ఏది చేయాలన్నా బీజేపీకి ప్లస్ అవుతుంది కాబట్టి, ఈ రకంగా కూడా ఆలోచనను వెనక్కి తీసుకునే పరిస్థితి లేనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.